చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ క్యాపిటల్ అమరావతి మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అయితే ఈ వైట్ పేపర్ లో మెయిన్ గా లాస్ట్ టర్మ్ లో జరిగిన డిస్ట్రక్షన్ గురించి బాగా హైలైట్ చేశారు. డిస్ట్రక్షన్ కన్నా ముందు అమరావతి యొక్క బ్రీఫింగ్ చూస్తే, అమరావతి ఈజ్ ఏ వెల్ ప్లాన్డ్ ఐకానిక్ సిటీ. ఏపీ తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత ఏపీకి సరైన క్యాపిటల్ లేదని అప్పటి గవర్నమెంట్ 2014 లో అమరావతిని ఏపీ క్యాపిటల్ గా నియమించింది. ఇక్కడ అమరావతి అటు ఇచ్చాపురం నుంచి, ఇటు మడకశిర నుంచి, ఇటు కుప్పం నుంచి కూడా 3 ప్రాంతాల నుంచి 600 కిలోమీటర్స్ లెంత్ లో మిడ్ పాయింట్ లో ఉంటుంది. ఏపీ క్యాపిటల్ లో 54,000 ఎకరాల ల్యాండ్ బేస్ ఉంది అండ్ 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి తీసుకున్నారు. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. అంటే రోడ్లు, ట్రైన్స్ ఇలా మినిమల్ కన్స్ట్రక్షన్స్ తప్ప గవర్నమెంట్ కి ఎక్కడ కూడా బర్డెన్ ఉండదు. అండ్ అమరావతిని ఎలా డిజైన్ చేశారంటే స్పోర్ట్స్ సిటీ, గవర్నమెంట్ సిటీ, ఫైనాన్స్ సిటీ, మీడియా సిటీ, జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ అండ్ టూరిజం సిటీ. ఇక్కడ టూరిజం అండ్ నాలెడ్జ్ సిటీకి చాలా మంచిగా ల్యాండ్ ఎక్కువగా ఇచ్చారు. అమరావతి అనేది డిఫరెంట్ థీమ్స్ తో డిజైన్ చేసిన ఒక పైనీర్ ప్రాజెక్ట్. ఇక్కడ డిస్ట్రక్షన్ విషయానికి వస్తే, ముందుగా సీఎం జగన్ గారు తీసుకోగానే ఎలాంటి అకౌంటబిలిటీ అండ్ ఎలాంటి రిటర్న్ ఆర్డర్స్ లేకుండా ప్రజావేదికని కూల్ చేశారు. అండ్ ఇప్పటికీ ప్రజావేదికలో ఫర్నిచర్ గానీ, సోఫాలు, టైల్స్, లేకపోతే ఎయిర్ కండిషనర్స్, ఎలక్ట్రానిక్స్ మొత్తం అన్ని ఇప్పటికీ లోపలే ఉన్నాయి. తర్వాత అసెంబ్లీలో 3 క్యాపిటల్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఫార్మర్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తే, పెద్ద చిన్న అని చూడకుండా, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ అని కూడా చూడకుండా దాదాపు ప్రతి ఒక్కరి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. అమరావతిని చాలా సిస్టమాటిక్ గా డిస్ట్రాయ్ చేశారు. ఎలా అంటే 2,903 మంది రైతులకి కౌలు ఆపేశారు అండ్ 4,422 ఫ్యామిలీస్ కి పెన్షన్స్ ఆపేశారు. అమరావతి మాస్టర్ ఆర్కిటెక్ట్ నామన్ ఫాస్టర్ ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేశారు. ఇక తర్వాత 35,000 crores వర్క్ జరుగుతుంటే అమరావతిలో ఆ వర్క్స్ మొత్తాన్ని 3,000 crores కుదించారు. అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ అమరావతికి అగేన్స్ట్ గా కంప్లైంట్ చేస్తూ వరల్డ్ బ్యాంక్ కి లెటర్స్ రాస్తే $300 million ఫండింగ్ ఆగిపోయింది. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కి కూడా సేమ్ లెటర్ రాస్తే 1000 కోట్లు మనకు రావాల్సిన గ్రాంట్ ఆగిపోయింది. 130 ఇన్స్టిట్యూషన్స్ కి ల్యాండ్స్ అలొకేట్ చేస్తే 122 ఇన్స్టిట్యూషన్స్ స్టెప్ బ్యాక్ చేసాయి. అంటే అవి పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకోలేదు. ఈ ఇన్స్టిట్యూషన్స్ లో ఆర్బీఐ ఉండొచ్చు, మెడికల్ కాలేజెస్ ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, బిజినెస్ స్కూల్స్ ఉండొచ్చు, ఆర్మీ, నేవీ వీళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. అకార్డింగ్ టు వైట్ పేపర్ ఇది అప్పటి సీఎం, ఇప్పటి ఎమ్మెల్యే జగన్ గారు చేసిన అభివృద్ధి.